హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ప్రెస్ చేసి వీడియోని ఎంకరేజ్ చేయండి. ప్రతాప్ వర్మ పొద్దునే లేచి పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి కార్తీక్ గురించి ఎంతవరకు తెలిసిందని కనుక్కుంటాడు. కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేయగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అది పిఏ నుంచి వస్తూ ఉండడంతో కాల్ అటెండ్ చేసి మాట్లాడితే అటువైపు నుంచి, సార్, ప్రతిపక్షం వాళ్ళు ఖుషి మేడం పెళ్లి గురించి, ఖుషి మేడంని ఎవరో పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లటం గురించి చర్చలు మొదలు పెట్టారు సార్. న్యూస్ ఛానల్స్ లో లైవ్ వస్తుంది సార్. ఇంకా ఏ రోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది సార్. గుర్తు చేద్దామని కాల్ చేశాను అని చెప్తాడు ఆ పిఏ. ప్రతాప్ కోపంగా కాల్ కట్ చేసి ఫోన్ విసిరి కొడితే పాపం ఆ ఫోన్ అక్కడికక్కడే పోయింది. అప్పుడే పూజ పూర్తి చేసుకుని హారతి పళ్ళని తీసుకుని ప్రతాప్ గారు ముందుకు వచ్చారు ఆనంది గారు. ప్రతాప్ గారు కోపంగా ఆనంది గారి వైపు చూస్తూ హారతి పళ్ళం విసిరి కొట్టి ఆనంది గారి చెంప పగల కొడితే ఆనంది గారు 2 అడుగులు దూరంలో పడి కన్నీళ్లతో చెంప మీద చేయి పెట్టుకుని ప్రతాప్ గారి వైపు చూస్తారు. ప్రతాప్ ఆనంది గారి దగ్గరికి వచ్చి ఆవిడ జుట్టు పట్టుకుని మళ్ళీ చెంపలపై కొడుతూ ప్రతిపక్షం వాళ్ళ మీద ఉన్న కోపం మొత్తం ఆనంది గారి మీద చూపించి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ పని వాళ్ళకి అది అలవాటే కాబట్టి బాధగా ఆనంది గారి వైపు చూస్తూ ఎవరి పనిలో వాళ్ళు పడతారు. ఆనంది గారు కొంచెం సేపటికి మామూలుగా మళ్ళీ పనులు చేసుకుంటే ప్రతాప్ గారు పార్టీ ఆఫీస్ కి వెళ్ళిపోతారు. రియా రెడీ అయి రావడంతో రాజేష్ రియాని తీసుకుని అజయ్ని కలవడం కోసం స్టార్ట్ అవుతాడు. కొంచెం సేపటికి కార్తీక్ ఆఫీస్ దగ్గరికి రీచ్ అయ్యి కింద రిసెప్షన్ లో అపాయింట్మెంట్ గురించి చెప్పడంతో రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి ఆకాష్ కి కాల్ చేస్తుంది. ఆకాష్ ఆ కాల్ అటెండ్ చేసి ఎదురుగా వర్క్ చేసుకుంటున్న కార్తీక్ ని చూస్తూ ఆ అమ్మాయి చెప్పింది విని 1 మినిట్ అంటూ కార్తీక్ ని చూస్తూ, బావా, రాజేష్ వాళ్ళు వచ్చారు అని చెప్తాడు. కార్తీక్ తల తిప్పి ఎదురుగా ఉన్న సీసీ స్క్రీన్ మీద రిసెప్షన్ దగ్గర ఉన్న రాజేష్ రియా వైపు చూస్తే సింగిల్ పీస్ డ్రెస్, నీస్ వరకు ఉండి స్లీవ్లెస్ హ్యాండ్స్, ఫుల్ గా ఒక 1/2 కేజీ వరకు మేకప్ కొట్టినట్టు ఉంది. రియాని చూడగానే ఫుల్ ఇరిటేషన్ వచ్చేస్తుంది కార్తీక్ కి. తల తిప్పేసి వర్క్ చేస్తూ ఒక 1 అవర్ తర్వాత పంపించమని చెప్పు అని అంటారు చిరాగ్గా. ఆకాష్ ఆ అమ్మాయితో, సార్ మీటింగ్ లో ఉన్నారు, ఒక 1 అవర్ వరకు టైం పడుతుంది, తర్వాత బయట ఇంకో మీటింగ్ ఉంది, బయటకు వెళ్లే ముందు కలుస్తారని చెప్తే ఆ అమ్మాయి రాజేష్ వాళ్ళకు అదే చెప్పింది. రియా రాజేష్ గారితో, జాన్, 1 అవర్ టైం పడుతుంది కదా, నాకు కొంచెం షాపింగ్ ఉంది, 2 డేస్ లో ఒక పార్టీ ఉంది, అందుకోసం షాపింగ్ చేయాలి, ఈలోపు కంప్లీట్ చేసుకొని వద్దాం అని అంటే రాజేష్ రియాతో, సీ బేబీ, ఈ మీటింగ్ మనందరి లైఫ్స్ కి చాలా ఇంపార్టెంట్, టేక్ ఇట్ సీరియస్. ఒకవేళ అజయ్ మీటింగ్ తొందరగా కంప్లీట్ అయితే మనం మీట్ అవ్వచ్చు అని చెప్తారు. రియా అయినా కూడా వినిపించుకోకుండా, ఐ హేట్ వెయిటింగ్ డాడ్, తను బిజీగా ఉన్నాడు కదా, ఈలోగా మనం వెళ్ళి వచ్చేద్దాం, ప్లీజ్ డాడ్ అంటూ రాజేష్ గారు చెప్పేది వినకుండా రాజేష్ ని షాపింగ్ కోసం తీసుకుని వెళ్ళిపోతుంది. అది చూసిన కార్తీక్ పెదవులపై ఈవిల్ స్మైల్ చేరితే ఆకాష్ కార్తీక్ స్మైల్ చూస్తూ, ఈ రోజు వీళ్ళకుంది, డౌట్ లేదు అనుకుంటాడు మనసులో. కరెక్ట్ గా 15 మినిట్స్ కి షాపింగ్ కంప్లీట్ చేసుకుని రాజేష్ రియా ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వడం, కార్తీక్ ఆకాష్ బాస్ లిఫ్ట్ లో నుంచి డైరెక్ట్ కిందకి వెళ్లి కార్లో ఇద్దరు స్టార్ట్ అవడం ఒకేసారి జరుగుతాయి. రాజేష్ మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగితే ముందే ఆకాష్ చెప్పడం వల్ల ఆ అమ్మాయి రాజేష్ వైపు చూస్తూ, సార్, ఇప్పుడే బయటకు వెళ్ళారు సార్, జస్ట్ 2 మినిట్స్ అవుతోంది, మీ గురించి అడిగారు, మీరు బయటకు వెళ్ళారు అని చెప్పాను, అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల సార్ వెళ్ళిపోయారు, మీటింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వస్తాను, అప్పుడు కలుస్తానని చెప్పారు అని చెప్తే రాజేష్ ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. ఆ అమ్మాయి రాజేష్ వైపు చూస్తూ, ఏమో సార్, ఎంత టైం పడుతుందనేది తెలియదు, ఒక 2 అవర్స్ పట్టొచ్చు అనుకుంటా సార్, మీరు వెయిట్ చేసేలా ఉంటే కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగండి, అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది అని చెప్తే రియా రాజేష్ వైపు చూస్తూ, ఇట్స్ ఓకే డాడ్, 2 అవర్స్ ఉంది కదా, బయటకు వెళ్ళి వద్దాం అని అంది. రాజేష్ రియాని సీరియస్ గా చూసి రియాని వెయిటింగ్ హాల్లోకి తీసుకువెళ్ళి, ఇందాక నువ్వు బయటకు తీసుకువెళ్ళటం వల్లే లేట్ అయ్యి ఇప్పుడు 2 అవర్స్ వెయిట్ చేస్తున్నాం, అసలు అజయ్ కృష్ణ గారి అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తారో తెలుసా, కానీ మన లక్ బాగుండి వెంటనే అపాయింట్మెంట్ దొరికింది,
ముందు మీ పెళ్లి గురించి మాట్లాడి అతను ఒప్పుకుంటే అప్పుడు నీకు నచ్చినట్టుండు అని అంటాడు కొంచెం సీరియస్ అవుతూ. అజయ్ కృష్ణ గురించి, అతని స్టేటస్, ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్తే రియా ఇక ఫిక్స్ అయిపోతుంది ఎలా అయినా సరే ఈ అజయ్ కృష్ణనే పెళ్లి చేసుకోవాలి అని. లంచ్ టైం అయినా కూడా కార్తీక్ రాకపోవడంతో రియా రాజేష్ వైపు చూస్తూ డాడ్ ఐఎమ్ హంగ్రీ అని దీర్ఘాలు తీస్తూ ఉంటే రాజేష్ గారికి కూడా ఆకలిగా ఉండడంతో సరే పద అని బయటకు వెళ్తారు. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి వచ్చి మళ్ళీ రిసెప్షన్లో అడిగితే ఈసారి కూడా ఆకాష్ ముందే చెప్పి ఉంచడంతో సార్ మీరు వెళ్ళగానే వచ్చారు సార్, ఇంకో మీటింగ్ ఉన్నా కూడా ఒక 1 అవర్ టైం ఉండడంతో మీకోసం అని వచ్చారు. ఒక 20 మినిట్స్ మీకోసం వెయిట్ చేసి మళ్ళీ మీటింగ్ కోసం టైం అవుతుందని వెళ్ళిపోయారు అని చెప్తుంది. రాజేష్ ఆ అమ్మాయి వైపు చూస్తూ సార్ మళ్ళీ ఏ టైంకి వస్తారు అని అడిగితే ఆ అమ్మాయి రాజేష్ వైపు చూసి మేబీ ఒక 2 అవర్స్కి వస్తారనుకుంటా సార్ అని చెప్తుంది. రాజేష్ రియా ఇద్దరు వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు. రాజేష్ రియా వైపు చూస్తూ ఇంకిప్పుడు ఆ అజయ్ వచ్చే వరకు ఇక్కడే ఉండాలి మనం అని అంటాడు. రియా సరే అని అంటుంది. కార్తీక్ వెళ్ళిన తర్వాత ఖుషి పాప ఆలోచిస్తూ పైన రూమ్ లోకి వెళ్తే రూమ్ మొత్తం క్లీన్ చేసి బెడ్ మీద కూర్చొని కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఖుషి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కార్తీక్ బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటే వచ్చిన రోజే ఇంటికి వెళ్ళిపోతాను అని అనగానే కార్తీక్ కొట్టడం, తర్వాత కూడా నాకు అవినాష్ కావాలి నువ్వు వద్దు అన్నప్పుడు కొట్టడం గుర్తు చేసుకుంటూ అమ్మేమో ఈ రావణ్ గురించి మంచిగా చెప్తుంది, కానీ ఈ రావణేమో నన్ను 2 సార్లు కొట్టాడు అని తిట్టుకుంటూ మళ్ళీ తన కోసం డ్రాయింగ్ టీచర్ని ఏర్పాటు చేయడం గుర్తు రావడంతో రావణ్ కొంచెం మంచివాడే అనుకుంటా, అమ్మ చెప్పినట్టు అమ్మతో ఫోన్ కూడా మాట్లాడించాడు కదా, ఇంకా అమ్మని తీసుకొస్తానని కూడా చెప్పాడు, మంచివాడే అని అనుకుంటూ వెంటనే కార్తీక్ డ్రెస్సెస్ అన్నీ సర్దించడం, టెర్రస్ మొత్తం క్లీన్ చేయడం గుర్తు చేసుకుంటూ కాదు ఈ రావణ్ అస్సలు మంచివాడు కాదు, చిన్న పిల్లలను కూడా చూడకుండా నాతో ఎన్ని పనులు చేయిస్తున్నాడు అని కార్తీక్ గురించి 1 నిమిషం మంచిగా ఆలోచిస్తే వెంటనే 2 నిమిషాలు కోపంగా ఆలోచిస్తూ ఉంది. అలా కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఖుషి పాప కార్టూన్ని ఇంకా లంచ్ ని కూడా మర్చిపోయింది. సర్వెంట్ లంచ్ టైంకి వచ్చి పిలిస్తే నాకిప్పుడు ఆకలిగా లేదు తర్వాత తింటాను అని చెప్పి కార్తీక్ గురించి ఆలోచిస్తూ బెడ్ మీద పడుకొని అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఇంకోవైపు అవినాష్ ప్రతాప్ గారి దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు కలిసి కార్తీక్ గురించి ఆలోచిస్తూ కార్తీక్ ని పట్టుకోవడం కోసం స్కెచ్ వేస్తూ ఉంటే సడన్ గా అవినాష్ కి ఏదో స్ట్రైక్ అయినట్టు వచ్చి ప్రతాప్ గారితో అంకుల్ మనకి వస్తున్న కొరియర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూస్తే వాడిని పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా అని ఐడియా ఇస్తే ప్రతాప్ గారు కూడా అవును ముందు వాటి మీద ఉన్న అడ్రస్ ఏంటో చూద్దాం అని ఆ బాక్స్ లను తీసుకొని వస్తాడు. వచ్చిన ఒక్కో బాక్స్ ఒక్కో స్టేట్ నుంచి రావడం చూసి ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. ఒకే రోజు ఒకే టైంకి వచ్చిన బాక్సులు కూడా వేరు వేరు స్టేట్స్ నుంచి రావడం చూసి కొంచెం షాక్ అవుతారు ఇద్దరు. ప్రతాప్ గారు అవినాష్ వైపు చూస్తూ అవినాష్ వాడు చాలా పక్కగా ఎలాంటి క్లూ లేకుండా చేస్తున్నాడు ఇదంతా అని అంటే అవినాష్ అవునంకుల్ కానీ వాడిని మనం ఎలా అయినా పట్టుకొని తీరాలి అని అంటాడు. ఇంకోవైపు కార్తీక్ ఆకాష్ ఇద్దరు ఆకాష్ ఇంటికి వెళ్ళి ఆరాంగా హోమ్ థియేటర్లో కూర్చొని హారర్ మూవీ పెట్టుకుని పాప్కార్న్ తింటూ ఉంటారు. ఖుషి పాప లంచ్ చేయలేదని తెలిసి కార్తీక్ కూడా లంచ్ స్కిప్ చేస్తే ఆకలిగా అనిపించకపోవడంతో ఆకాష్ కూడా ఫుడ్ స్కిప్ చేస్తాడు. ఇద్దరు హాయిగా మూవీ చూస్తూ అప్పుడప్పుడు ఆఫీస్లో ఉన్న ఫుటేజ్ ఓపెన్ చేసి రాజేష్ రియా ఏం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉంటాడు ఆకాష్. కార్తీక్ వాళ్ళ రూమ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి పడుకుని ఉన్న ఖుషి పాపకి సైట్ కొట్టుకుంటూ మూవీ చూస్తూ ఉంటాడు. అలా ఇద్దరు మూవీ కంప్లీట్ అయ్యాక హాల్లోకి వచ్చి కార్తీక్ ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటే ఆకాష్ కూడా వర్క్ చేస్తూ కార్తీక్ చెల్లెలు వేదుతో చాట్ చేస్తాడు. కార్తీక్ ఖుషి పాపకి ఫోన్లో నుంచి సైట్ కొట్టుకుంటూ వర్క్ చేస్తూ ఈవినింగ్ అయిపోతుంది. ఆకాష్ కార్తీక్తో రే బావా రాజేష్ వాళ్ళు మార్నింగ్ నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, పాపం ఆ రియా మార్నింగ్ నీ కోసమని వేసుకొచ్చిన 1/2 కిలో మేకప్ కూడా పోయి చూడడానికే కష్టంగా ఉందిరా అని అంటాడు ఆఫీస్ లో ఫుటేజ్ చూస్తూ.
కార్తీక్ చిన్న స్మైల్తో, సర్లే నువ్వు మరీ అంత కష్టపడకు, పద వెళ్దాం అని అంటే ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మా సార్ స్టార్ట్ అయ్యారు, ఒక 20 మినిట్స్లో ఇక్కడికి వస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆకాష్ చెప్పింది చెప్పేసి. రియా రాజేష్ వైపు చూస్తూ, డాడ్ నేను ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ ఉన్న అమ్మాయిని అడిగి వెళ్తే ఒక 10 నిమిషాలకు మళ్ళీ తనతో బ్యాగ్లో తెచ్చుకున్న మేకప్ కిట్తో ఒక అర కేజీ మేకప్ వేసుకొని ఒకసారి తనని తాను చూసుకొని ఓకే అనుకుని రాజేష్ దగ్గరికి వస్తుంది. ఒక 10 నిమిషాలకు కార్తీక్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్తే వెనకే ఆకాష్ కూడా ఒక 5 మినిట్స్కి రిసెప్షన్లో అమ్మాయి రాజేష్ని రియాని కార్తీక్ క్యాబిన్కి వెళ్ళమని చెప్తే ఇద్దరు కార్తీక్ ఉన్న ఫ్లోర్లోకి వెళ్ళి క్యాబిన్ దగ్గర రాజేష్ పర్మిషన్ అడుగుతూ ఉంటే రియా ఆ ఫ్లోర్ డిజైన్ చూస్తూ ఉంటుంది. కార్తీక్ రమ్మని చెప్పడంతో రాజేష్ లోపలికి వెళ్తే రియా వయ్యారంగా నడుస్తూ కార్తీక్ వైపు తినేసేలా చూస్తూ లోపలికి నడుస్తుంది. పక్కనే ఉన్న ఆకాష్ రియాని కిందకి మీదకి చూస్తూ, ఛీ ఏది దీని వయ్యారం, మొహానికి ఒక అరకిలో మేకప్ కొట్టుకొని వచ్చింది, అది కడిగితే అప్పుడు బయటపడుతుంది ఇది దీని పిడత మొహం అని అనుకున్నాడు మనసులో. కార్తీక్ రాజేష్ ని చూస్తూ టేక్ యువర్ సీట్ అంటే రాజేష్ కూర్చొని రియా వైపు చూస్తాడు. రియా కూడా కూర్చొని కార్తీక్ ని హాట్ లుక్స్ తో చూస్తూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెట్టి హాయ్ ఐఎమ్ రియా అని అంటుంది. కార్తీక్ కనీసం రియా వైపు చూడని కూడా చూడకుండా రాజేష్ వైపు చూస్తూ నాతో ఏం మాట్లాడని వచ్చారో అది చెప్పండి అని అంటాడు సీరియస్ గా. కార్తీక్ షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు రియా ఈగో హర్ట్ అయితే రాజేష్ డైరెక్ట్ గా పాయింట్ కి వస్తూ అజయ్ కృష్ణ గారు, అదేంటంటే మీతో మ్యారేజ్ ప్రపోజల్ గురించి మాట్లాడాలని వచ్చాను అని, షీఈ్ రియా మై డాటర్ అని రియాని చూపిస్తూ చెప్తాడు. కార్తీక్ రియాని కేవలం ఒకే ఒక్క క్షణం చూసి చూపు తిప్పేసి నాకు ఇష్టం లేదు, మీరు ఇదే విషయం గురించి మాట్లాడాలని వస్తే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్తాడు సీరియస్ గా. రాజేష్ కార్తీక్ వైపు చూస్తూ అజయ్ కృష్ణ గారు, ఇప్పుడే మీరు మీ డెసిషన్ చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని రోజులు మీరు రియాతో ట్రావెల్ చేయండి, మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవుదాం అని అంటే కార్తీక్ రాజేష్ ని చూస్తూ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని అంటాడు. రాజేష్ రియా ఒక్క నిమిషం షాక్ అవుతారు. కార్తీక్కి మ్యారేజ్ అయిపోయింది అని అనేసరికి రాజేష్ కార్తీక్ వైపు చూస్తూ మీరు అబద్ధం చెప్తున్నారు, మీకు పెళ్ళైతే అందరికీ తెలుస్తుంది కదా అని అంటే కార్తీక్ కొంచెం కోపంగా రాజేష్ గారితో నా వైఫ్కి పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు, అందుకే మా మ్యారేజ్ గురించి ఎవ్వరికి తెలియదు. రాజేష్ కార్తీక్తో అజయ్ కృష్ణ గారు మీకు ఇష్టం లేదు అని ఇలా చెప్తున్నారా అని అంటే కార్తీక్ చిన్నగా రాజేష్ వైపు చూస్తూ సరే మీరు అలాగే అనుకుంటే ఒక పని చేయండి, నా వైఫ్ ఒప్పుకుంటే నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు. రాజేష్ రియా ఒకరి వైపు ఒకరు చూసుకుని కార్తీక్ వైపు చూస్తారు. కార్తీక్ విసుగ్గా ఫోన్ తీసి ఇంట్లో ఈ రోజు మైక్ బదులుగా ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి టేబుల్ మీద పెడితే అటువైపు సెక్యూరిటీ 2 రింగులకి కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటాడు. మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతాడు కార్తీక్. సార్ ఈ రోజు మేడం మీరు వెళ్ళిన తర్వాత రూమ్లో నుంచి బయటకు రాలేదు, మెయిడ్ వెళ్ళి లంచ్ కోసం పిలిచినా కూడా వద్దు అని చెప్పారు అని అంటే సరే నువ్వు పైకి వెళ్ళి ఆ ఫ్లోర్లో ఉన్న బెల్ ప్రెస్ చేయి, మేడం రాగానే మేడంకి ఫోన్ ఇవ్వు అని అంటాడు కార్తీక్. ఓకే సార్ అని పైకి వెళ్ళి బెల్ ప్రెస్ చేస్తాడు సెక్యూరిటీ. ఖుషి బయటకి రాకపోవడంతో మళ్ళీ ప్రెస్ చేస్తాడు. అప్పుడే ఖుషి పాపకి మెలకు వచ్చి అలాగే నిద్రమత్తులో బయటకు వస్తే సెక్యూరిటీ ఖుషి ముందుకు వెళ్ళి మేడం సార్ కాల్ చేశారు అని ఖుషికి ఫోన్ ఇస్తాడు. ఖుషి ఫోన్ తీసుకొని నిద్రమత్తులో హలో రావణ్ అని అంటే కార్తీక్ నవ్వుతూ ఏం చేస్తున్నావు బేబీ, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదట అని అడుగుతాడు కార్తీక్. రాజేష్ రియా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ రాజేష్ రియా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు కొంచెం షాకింగ్ గా. నాకు ఆకలిగా లేదు రావణ్, అందుకే తినలేదు, పడుకుంటే నువ్వు డిస్టర్బ్ చేశావు అని అంటుంది ఖుషి పాప. బేబీ నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు ఓకేనా అని అడుగుతాడు టీజింగ్ గా. ఖుషి పాప అప్పుడు నిద్ర మత్తులో నుంచి బయటకు వచ్చి ఇప్పటి వరకు మాట్లాడింది గుర్తు చేసుకుని కార్తీక్ ఇంకో పెళ్లి అనేసరికి షాక్ అయిన ఖుషి పాప ఏం చెప్పాలో అర్థం కాదు.
కార్తీక్ మళ్ళీ అడిగితే ఖుషి పాపం ఉన్నట్టుండి టిపికల్ ఇండియన్ వైఫ్ లా మారిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే దాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాను అని సీరియస్ గా అరుస్తుంది. సెక్యూరిటీ ఖుషి గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేస్తే ఖుషి పాప అరుపుకి వచ్చిన రిసౌండ్ కి ఆకాష్, రాజేష్, రియా ముగ్గురు ఉలిక్కిపడి. కానీ కార్తీక్ పెదవులు మాత్రం చిరునవ్వుతో విచ్చుకుంటాయి. కార్తీక్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, బేబీ, ఇప్పుడు ఆ అమ్మాయి నా ముందే ఉంది. వాళ్ళ డాడీ నాతో మాట్లాడడం కోసమని వచ్చాడు అని చెప్తే, మీతో పాటు వాణ్ణి కూడా చంపేస్తా అని కాల్ కట్ చేసి సెక్యూరిటీ అతనికి ఫోన్ ఇచ్చి విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది. కార్తీక్ నవ్వు ఆపుకుంటూ కొంచెం సీరియస్ గా రాజేష్ వైపు చూస్తూ, విన్నారు కదా, ఎప్పుడైనా నమ్ముతారా నాకు పెళ్ళైందని అని అడిగితే రాజేష్ కార్తీక్ వైపు చూస్తూ, సారీ అజయ్ కృష్ణ గారు, మాకు తెలీదు మీకు పెళ్ళైనట్టు. నేను మీతో సంబంధం కలుపుకోవాలని వచ్చాను అజయ్ గారు. మీకోకే అయితే మీ సిస్టర్ ఉంది కదా మా అవినాష్తో పెళ్లి గురించి అని నసుకుతూ ఉంటే కార్తీక్ సీరియస్ గా చూసేసరికి రాజేష్ కంగారుగా కార్తీక్ వైపు చూస్తూ, అయ్యో అజయ్ గారు, మీరు సీరియస్ కాకండి. మీ సంబంధం వదులుకోలేక ఇలా అడుగుతున్నారు. మీలాంటి మంచి వాళ్ళను వదులుకోలేక అంతే అని అంటూ కవర్ చేస్తాడు. రాజేష్ వేదు గురించి అడగగానే ఆకాష్కి కోపం తన్నుకొచ్చింది. కార్తీక్ ఆకాష్ వైపు చూపిస్తూ, అతను నాకు బావ, మా చెల్లికి కూడా పెళ్ళైపోయింది అని చెప్తే రాజేష్ నమ్మలేనట్టుగా చూస్తాడు. కార్తీక్ చిరాగ్గా ఫోన్ తీసుకుని వేదుకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఒక 4 రింగులకు వేదు కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య అని అంటే కార్తీక్ డైరెక్ట్ గా పాయింట్ కి వస్తూ, ఆకాష్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నీకోకేనా అని అడిగితే వేదు గట్టిగా, ఏమంటున్నావన్నయ్య నువ్వు? వాడు ఇంకొకరి వైపు చూసినా కూడా వాడి కళ్ళు పీకేస్తాను. నన్ను కాదు అంటే మాత్రం వాడికి ఉంటుంది నా చేతిలో అని వాన్ టోన్ లో చెప్తుంది. కార్తీక్ ఒకసారి ఆకాష్ వైపు చూసి, సరేరా, నేను మళ్ళీ మాట్లాడతాను అని కాల్ కట్ చేసి రాజేష్ వైపు చూస్తాడు. రాజేష్ ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా రియాని తీసుకుని వెళ్ళిపోతే ఆకాష్ గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ, బావా అని అరుస్తాడు గట్టిగా. మరి ఇప్పుడు ఆకాష్ కోపం దేనికోసం? ఆకాష్ వేదిని లవ్ చేయడం లేదా? అసలు ఆనంది కార్తిక్ కి అత్త ఎలా అయింది? ప్రతాప్ వర్మపై కార్తిక్ పగ దేనికోసం? ఖుషికి కార్తిక్ మనసు అర్థమవుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.